గుప్పెడంత గుండె ఈ మధ్య లయ తప్పుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. శరీరంలో ఏ అవయవం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్కసారి గుండె లబ్డబ్ అని కొట్టుకోవటం ఆపేస్తే ఎవరి జీవితమైనా ముగిసిపోయినట్లే. నడుస్తున్న వాళ్ళు నడుస్తున్నట్లే కుప్పకూలిపోతున్నారు. స్కూల్లో కాలేజ్లో చదువుకుంటున్న పిల్లల ప్రాణాలు హార్ట్ అటాక్తో అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఒకప్పుడు హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి 50-60 ఏళ్లు పైబడిన వాళ్లలో ఎక్కువగా వినేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరిలో గుండె సంబంధ సమస్యలు బయటపడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన గుండె ఎందుకు లయ తప్పుతోంది? ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలతోనే ఎక్కువ మంది ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? జీవన విధానంలో మార్పులే కారణమా? గుండె ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి? తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడితో జీవితాన్ని గడిపేస్తున్న ప్రస్తుత కాలంలో మన హృదయాన్ని పరిరక్షించుకోవటానికి మన ముందున్న మార్గాలేంటి? మన గుండె బాగుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. అందుకే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్కు సంబంధించి విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. వయసుతో సంబంధం లేకుండా అసలు గుండెను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఏం చేయకూడదు, గుండెను పదిలంగా ఉంచే పంచసూత్రాలు ఏంటి, ఇలాంటి విషయాలను ఎక్స్క్లూజివ్గా షేర్ చేసుకున్నారు అపోలో ఆసుపత్రి వైద్యులు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్. డాక్టర్ గారు షేర్ చేస్తున్న విలువైన విషయాలతో గుండెకు సంబంధించి మీ అవగాహన పెంచుకోండి. సలహాలు, సూచనలు పాటించి మీ గుండెను భద్రంగా కాపాడుకోండి. చిన్న వయసులో గుండెపోటు మరణాలకు కారణాలేంటి? ఇది చాలా మంచి ప్రశ్న. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశము అన్ని రంగాల్లో కూడా పురోగతిస్తుంది. జబ్బులలో కూడా లీప్స్ అండ్ బౌండ్స్ హార్ట్ జబ్బులు పెరిగిపోతున్నాయి. దీన్ని మనం ఎపిడమిక్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అని, లేకుంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా చాలా పెరుగుతుందని మనం పరిగణిస్తున్నాం. ఎందువల్ల ఇలా జరుగుతుందని మనం చూసినట్టయితే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఈ మధ్యనే ఎందుకు పెరుగుతుందంటే ఈ మధ్య ఓవరాల్గా జబ్బులు పెరిగినాయి. జబ్బులు ఎందుకు పెరిగినాయి అంటే మన ఇండియాలో ఇంకోటి స్పెషల్ ఏమిటంటే ఆ జబ్బు దేనివల్ల అయితే వస్తుందో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వాటి. డయాబెటీస్ అయితేనేమి, బ్లడ్ ప్రెషర్ అయితేనేమి, స్మోకింగ్ అయితేనేమి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఇలా అన్నీ కూడా గ్రాడ్యువల్గా పాపులేషన్లో పెరుగుతున్నాయి. హైదరాబాద్ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ డయాబెటాబాద్ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఇన్బార్న్ ఫ్యామిలీస్లలో క్లోజ్ రిలేటెడ్ మ్యారేజెస్ అనుకోండి, వేరియస్ కారణాల వల్ల ఒక పర్టికులర్ కమ్యూనిటీలో, సెక్టర్లలో, రిలీజియన్లో ఇంకా క్లోజ్ రిలేటెడ్ మ్యారేజెస్ అనుకోండి, అట్లాంటి వేరియస్ కారణాల వల్ల డయాబెటీస్ పెరిగిపోతుంది. స్మోకింగ్, స్ట్రెస్ కూడా చాలా పెరిగిపోతుంది. యువతకు అచీవ్ చేసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా టార్గెట్స్ నిర్ధారించి అలా స్ట్రెస్కు లోనవుతున్నారు. కనుక ఇవన్నిటి వల్ల కూడా హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయా? కోవిడ్ తర్వాత కొంచెము హార్టరీ లోపల ఇన్ఫ్లమేషన్ అని, దాని తర్వాత మయోకార్డైటిస్ అని అట్లాంటివి కొన్ని చూసిన మాట వాస్తవము. కొన్ని చోట్ల కొన్నిసార్లు అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కువగా లోపల క్లాట్స్ జమ అయ్యి ఎక్కువగా క్లాట్తో కూడిన హార్ట్ అటాక్లు సంభవించిన మాట కూడా చూసిన మాట వాస్తవం. బట్ కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే ఒక థియరీ ఏమిటంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది ఒకటి. బట్ బై అండ్ లార్జ్ నేను అనుకోవడం ఏంటంటే జబ్బులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, కోవిడ్కి ముందు ఉన్నాయి, కోవిడ్ టైమ్స్లో ఇంకొంచెం పెరిగాయి, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య మీ అందరి వాళ్ళు సోషల్ మీడియాకు, దాని తర్వాత టీవీ, ఎలక్ట్రానిక్ మీడియాకు కంగ్రాచులేషన్ చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే అక్కడ అయిందో లేదో ఇమీడియట్గా కమ్యూనికేషన్ జరుగుతుంది, చాలామందికి తెలుస్తోంది. కాకపోతే ఓవరాల్గా పర్సంటేజెస్ మన స్వాతంత్రం వచ్చినప్పుడు 4% ఉన్నది, ఇప్పుడు 12% వరకు పెరిగిపోయింది. ఇట్లా డయాబెటీసు ఇట్లాంటివి కూడా మన పాపులేషన్లో చూసినట్టయితే 15% మందికి డయాబెటీస్ ఉంటుంది, ఇంకో 15% మందికి ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం, బార్డర్ లైన్ షుగర్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ కూడా చూసినట్టయితే మనం ఈ మధ్య సర్వేలో 30% మందికి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాల కింద తోస్తాయి. జిమ్లో వ్యాయామం చేస్తూ కుప్పకూలి ఎందుకు చనిపోతున్నారు? ఈ మధ్య కొత్తగా చూస్తున్నాము, జిమ్స్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సడన్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ సడన్గా ఆట ఆడుకుంటూ సడన్గా పడిపోతున్నారు. దాన్ని సడన్ కార్డియక్ డెత్ అంటాం. సడన్ కార్డియక్ డెత్ అంటే సిమ్టమ్ వచ్చి వితిన్ 1 అవర్ లోపలనే అంతా జరిగి చనిపోవడం జరుగుతుంటుంది. దీనికి కామన్ కాజ్ చూసినట్టయితే మళ్ళీ హార్ట్ అటాక్సే. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ 1 అవర్లో రక్తనాళం మొత్తం క్లోజ్ అయిపోయినప్పుడు రోగికి రక్తం ఆ ఏరియాలో మొత్తం సరఫరా కాక
హార్ట్కి ఇబ్బంది కలిగి నొప్పిస్ వస్తుంది. అలా కాకుండా సమ్టైమ్స్ ఆ బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చేసి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని సడన్ కార్డిక్ డెత్ లాగా కూడా చాలామందికి హార్ట్ అటాక్ ఫస్ట్ ప్రజెంటేషన్సే ఉంటాయి. సో మనం హార్ట్ అటాక్ రాకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా మనం సడన్ కార్డిక్ డెత్స్ కూడా తగ్గించవచ్చు. కోవిడ్ తర్వాత కొంచెం పెరిగి ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఇప్పుడు మాత్రం కోవిడ్ తగ్గిపోయింది, ఇది సంతోషకరం. దాని తర్వాత కోవిడ్ వచ్చి సీరియస్ అయి ఉన్న వాళ్ళు మాత్రం అందరూ కూడా ఒకసారి వచ్చి కార్డియాక్ చెకప్ చేయించుకొని మీకు ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా వచ్చేదానికి రిస్క్ ఏమైనా ఉందా అని అసెస్ చేసుకుంటే మంచిది. హార్ట్ అటాక్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? డాక్టర్లను ఎప్పుడు కలవాలి? అంటే ఇది హార్ట్ అటాక్ నొప్పా, గ్యాస్ నొప్పా, ఇంకేదైనా కండరం నొప్పా, ఇది తెలుసుకోవాలంటే మేము ఎప్పుడు చెప్తుంటాను, 20 ఏళ్ళు అధ్యయనం చేసిన తర్వాత కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా కూడా డౌట్ ఉన్నప్పుడు రోగికి మనం హార్ట్ పెయిన్ అనుకొని ట్రీట్మెంట్ చేసి, కాకపోతే దాని తర్వాత ట్యాబ్లెట్స్ మార్చేయచ్చు, తగ్గించవచ్చు. కానీ ఇనీషియల్గా అర్లీ స్టేజెస్లో మనం హార్ట్ అటాక్ను మిస్ చేసి గ్యాస్ అనుకుంటే సడన్గా గ్యాస్ బుగ్గలాగా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఏమాత్రం డౌట్ ఉన్నప్పటికీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని నిర్ధారించుకుంటే మంచిది. మన గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ఛాతీ అంత మధ్య భాగంలో ఒక పర్టికులర్ చోటనే పిన్ పాయింట్ చేయడం కాకుండా అంతా ఛాతీ డిఫ్యూజ్గా ఈ గదవ నుంచి అంబలికస్ వరకు ఈ 2 చేతుల వరకు కూడా ఛాతీ అంతా బరువుగా అవ్వడం, డిఫ్యూజ్గా పెయిన్ వచ్చి మళ్ళీ నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు పెరగడం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గడం, ఇట్లా ఉన్నప్పుడు దాన్ని మనం టిపికల్ యాంజైనా కింద కన్సిడర్ చేస్తాం. అది అప్పుడప్పుడు ఈ రక్తనాళం మొత్తమే బంద్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇంకా కంటిన్యూస్గా సివియర్గా పెయిన్ ఉంటుంది. మనం పెయిన్ 1 to 10 మనం స్కోర్ ఇచ్చినట్టయితే అన్నిటికంటే వర్స్ట్ పెయిన్ డెలివరీ లేబర్ పెయిన్స్ అండి. నెక్స్ట్ ఇంటెన్సిటీగా ఉండే పెయిన్ హార్ట్ అటాక్ పెయిన్ నెంబర్ 9 ఇస్తాం. కొంచెమే పెయిన్ రావడం, తగ్గడం, మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, నడిచినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు పెయిన్ రావడం, అది గ్యాస్ అనుకొని జెలుసులు తాగడం, ఇంకా నెగ్లెక్ట్ చేయడం, అట్లా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా నొప్పి ఈ డిఫ్యూజ్గా వచ్చి దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, గుండె మీద స్ట్రెస్ పడ్డప్పుడు, పెరిగినప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు గుండె వేగం తగ్గుతుంది కనుక మళ్ళీ నొప్పి తగ్గినప్పుడు అది హార్ట్ పెయిన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగి ఎక్కువ వయసు ఉండడం, వారికి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, స్మోకింగ్ కానీ అలవాట్లు ఉండడం, అట్లాంటి వాళ్ళల్లో ఇలాంటి నొప్పి వచ్చిందంటే ఇది ఇంకెక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. బట్ బై అండ్ లార్జ్ చాలాసార్లు కొన్నిసార్లు అన్నం తిన్న తర్వాత నొప్పి పెరుగుతుంటుంది. అప్పుడు అది గ్యాస్ నొప్పా, హార్ట్ నొప్పా అని ఇంకా కంగారు. కానీ బై అండ్ లార్జ్గా ఇది గ్యాస్ అని మీరే అనుకోకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హిస్టరీ అంటాం, ఇది చెప్తారు రోగి ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టే మనం 90% డయాగ్నోస్ చేస్తాం. గుండెపోటు వస్తే ఆసుపత్రికి వెళ్లేలోపు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మామూలుగా నాలుగు కింద పెట్టుకోవడానికి సార్బిటేట్ అనే ట్యాబ్లెట్ అవైలబుల్గా ఉంటే అది నాలుగు కింద పెట్టుకోమని చెప్తాం. నాలుగు కింద పెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్ కరిగేలోపు మళ్ళీ కొరోనరీ ఆర్టరీస్ రక్తనాళాలు డైలేట్ అయిపోయి కొంచెం ఫ్లో ఇంప్రూవ్ అయిపోయి నొప్పి తగ్గుతుంది. ఇది అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫర్ హార్ట్ పెయిన్. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఇది ఏదైతే హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ 1 అవర్లో హార్ట్ ఆగిపోతుందో, ఆ శ్వాస తీసుకోవడం తగ్గిపోతుందో వాళ్ళకి మాత్రము మనం గుండె పైన 2 చేతులు పెట్టి పుష్ ఇచ్చి మర్దించి నిమిషానికి 60 సార్లు అట్లా పుష్ చేయడం వల్ల హార్ట్ ఆగిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనం పుషింగ్ ద్వారా కాంట్రాక్టిలిటీ పెరిగిపోయి మళ్ళీ బ్రెయిన్కి రక్త ప్రసారం సరఫరా అయ్యి మళ్ళీ కొట్టుకోవడానికి హార్ట్కి వీలుంటుంది. దీన్ని కనుక మనం ఫస్ట్ 1 అవర్లో చేయగలిగితే హార్ట్కి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా 1 to 3 అవర్స్లో అయితే కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. 6 అవర్స్ తర్వాత ఇంకా హార్ట్కి డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. స్టంట్స్ వేయించుకున్నా మళ్ళీ గుండె నాళాలు పూడుకుపోయే ప్రమాదం ఉందా? బ్లాక్స్ ఏ రక్తనాళాల్లో ఉంది, ఎన్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి, ఎన్ని చోట్ల ఉన్నాయి, దాన్ని బట్టి మనము రోగికి బైపాస్ సర్జరీయా స్టెంట్ అనేది మనం నిర్ధారిస్తాం. కాకపోతే ఈ మధ్య మందు పూసిన స్టెంట్స్ వచ్చిన తర్వాత, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వచ్చిన తర్వాత స్టెంటింగ్ రిజల్ట్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. మన డీబీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు స్టెంట్ ద్వారా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనకు ఈ మల్టీ వెసల్ స్టెంటింగ్, మల్టిపుల్ చోట్ల స్టెంట్స్ చేసిన దానికి, అంటే అందులో అయితే 5 స్టెంట్లు పెట్టారు ఒక పేషెంట్కి. దానికి బైపాస్ సర్జరీకి మనకు రిజల్ట్స్ అంటే ఫాలో అప్లో చూస్తే మనం చనిపోవడంలో కానీ ఇంకా హార్ట్ కాంప్లికేషన్లో కానీ పెద్ద తేడా లేదు. కాకపోతే స్టెంటింగ్ ఆర్మ్కి కొన్నిసార్లు మళ్ళీ రిపీట్గా మళ్ళీ స్టెంట్ చేసుకోవడానికి అవకాశాలు కంపేర్ టు సర్జరీ కంటే ఎక్కువగా ఉన్నాయని మనకు అధ్యయనంలో వచ్చింది. కానీ ఫైనల్గా అవుట్కమ్స్ మాత్రం రెండింటికి కూడా సేమ్ అని వచ్చింది. అలానే కాకుండా మెయిన్ రక్తనాళాల్లో ఉన్నప్పుడు, మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు అది స్టెంట్ చేయకూడదని ఉంటుండే, ఇమీడియట్గా సేమ్ డేనో మర్నాడో బైపాస్ సర్జరీ చేస్తుంటుంది. కానీ అట్లాంటి వాటికి కూడా ఈ మధ్య మంచి మందు పూసిన స్టెంట్స్ వచ్చినాయి.
ఇంట్రాకోర్నరీ ఇమేజింగ్ అని ఓసిటీ అనే ఐవస్ ద్వారా చూసి మనం అట్లాంటి వాటికి కూడా మనం ప్రాపర్గా స్టెంట్ చేస్తున్నాం కనుక వాటికి కూడా సర్జరీకి ఈక్వలెంట్ అని మనకి ఎక్సెల్ ట్రయల్ అనే ట్రయల్ వచ్చింది. దాని తర్వాత తెలిసింది. సో కనుక మనకు బైపాసా స్టెంటా అనేది మనం ఇండివిజువల్గా రోగికి ప్రత్యేకంగా జబ్బును బట్టి డిసైడ్ చేయాలి తప్ప స్టెంట్లు ఫెయిల్ అవుతాయి బైపాస్ సర్జరీ పర్ఫెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ చాలా డిఫ్యూజ్గా డిసీజ్ ఉండి స్టెంట్ పెట్టడానికి అనువుగా లేనప్పుడు, మల్టిపుల్ చోట్ల బ్లాక్స్ ఉన్నప్పుడు, అప్పుడు కొన్నిసార్లు ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లలో కొందరికి బైపాస్ సర్జరీ ప్రిఫరబుల్గా ఉండొచ్చు. కాకపోతే చాలామందికి సిక్గా ఉండి, పంపింగ్ తక్కువగా ఉండి, కిడ్నీ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉండి, ఇంకా లంగ్ ప్రాబ్లమ్స్ ఉండి చాలా మటుకు సర్జరీకి సూటబుల్గా లేకుండా ఉన్న వాళ్ళకి కూడా మన స్టెంట్స్ ద్వారా చాలా మంచిగా రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. సో స్టెంట్స్ వచ్చిన తర్వాత మనం ఓవరాల్గా మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు 100 మందికి బైపాస్ సర్జరీలు జరిగినట్టయితే ఇప్పుడు ఒక 70-80 మందిని మనం స్టెంట్స్ ద్వారానే కాపాడగలుగుతున్నాం. చాలామంది ఏంటంటే మా దగ్గరికి బయట సర్జరీ అని చెప్తారు, ఆ సీడీలు తీసుకొని మీరు సర్జరీ లేకుండా స్టెంట్స్ బాగా చేస్తారంట సార్, చేయండి అని వస్తుంటారు. బై అండ్ లార్జ్ చాలామందికి మన స్టెంట్స్ ద్వారా ఈ మధ్య ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ ఇచ్చి చాలామందికి ఏమాత్రం కటింగ్ లేకుండా, నొప్పి లేకుండా, మరి ఇమ్మీడియట్గా డిశ్చార్జ్కి రెడీ చేసి మళ్ళీ ఏమాత్రము లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కాకుండా మనం ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరికీ స్టంట్స్ వేయవచ్చా? లోకల్గా బ్లాక్స్ ఉన్న వాళ్ళకి స్టెంటింగ్ ఐడియల్గా ఉంటుంది. అలా కాకుండా పొడుగ్గా పైనుంచి కిందాక డిఫ్యూజ్గా నారింగ్ ఉన్నప్పుడు, మరీ సన్నగా అయిపోతే అప్పుడు సర్జన్ కూడా దాన్ని గ్రాఫ్ట్ పెట్టలేడు. కానీ యావరేజ్గా నారింగ్ ఉన్నప్పుడు, లేదంటే రోగికి అబ్నార్మల్ లొకేషన్స్లో అంటే డివిజన్ అప్పుడు, మెయిన్ రక్తనాళం బైఫర్కేట్ అయినప్పుడు, లేదంటే అక్కడ పర్టికులర్ చోట బాగా కాల్షియం జమ అయినప్పుడు, కొన్ని పర్టికులర్ కండిషన్స్లో స్టెంట్స్ ఇంప్లాంట్ చేయలేకపోవడం జరగచ్చు. ఇంకా టోటల్గా రక్తనాళం బంద్ అయినప్పుడు సన్నటి వైర్ వెళ్తే దాని తర్వాత బలూన్ చేసి స్టెంట్ పెడతాం. అది క్రానిక్ టోటల్ అక్లూషన్స్ అంటాం. అట్లాంటి దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు స్పెషల్ వైర్స్ వచ్చినాయి, టెక్నిక్స్ వచ్చినాయి. కానీ కొన్నిసార్లలో 2 కంటే ఎక్కువ టోటల్ అక్లూజన్స్ ఉన్నప్పుడు, లేదంటే డిఫ్యూజ్గా జబ్బు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో మనం సర్జరీకి ప్రిఫరెన్స్ చేస్తుంటాం. కానీ ఈ రోజుల్లో ఎవరైనా సర్జరీ నాకు అసలే వద్దనుకుంటే, లేదంటే సర్జరీకి కాంట్రాఇండికేషన్స్ ఉంటే, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉండి అనస్థీషియాకి ఫిట్ లేకపోయినా, లేదంటే పంపింగ్ ఫంక్షన్ తక్కువగా ఉండి సర్జరీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా, వీళ్ళందరికీ కూడా మనం స్టెంట్స్ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. కానీ కొన్ని పర్టికులర్ కండిషన్స్లో నేను చెప్పినట్టుగా మల్టిపుల్ లెవెల్స్లో బ్లాక్ ఉండి 5-6 స్టెంట్ల కంటే ఎక్కువ స్టెంట్స్ అవసరం వచ్చినప్పుడు, లేదంటే డిఫ్యూజ్గా నారోయింగ్ జబ్బు ఉన్నప్పుడు, లేదంటే రోగికి బాగా అన్ని చోట్ల బ్లాక్స్ నార్మల్ చేయలేనప్పుడు, అంటే కంప్లీట్ రివాస్కులేషన్ వీలు కానప్పుడు, అప్పుడు మనం కొందరిని ఒక 20% పేషెంట్స్ని ఇంకా కూడా బైపాస్ సర్జరీకి పంపుతుంటాం. టీనేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు గుండె జబ్బుల బారిన పడుతున్నారు? 12 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి కొన్ని పుట్టుకతో వచ్చే కారణాలు. అది కంజెనిటల్ హైపర్ లిపిడిమియా సిండ్రోమ్స్ అంటాం. పుట్టినప్పుడు చూస్తేనే కొలెస్ట్రాల్ 600 ఉండవు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 300 ఉండవు. అట్లాంటి వాళ్ళకి అన్ని చోట్ల కొవ్వు పేరుకుపోతుంటుంది. హార్ట్ రక్తనాళాలే కాకుండా ఇక్కడ కాళ్ళ రక్తనాళాల్లో ఉండొచ్చు, ఇక్కడ టెండన్ జాంతోమస్ అని ఇంకా బొడిపెల్లాగా చర్మం మీద వచ్చి అట్లాంటివి జరుగుతుంటుంది. వీటిని కంజెనిటల్ హైపర్ లిపిడిమియాస్ అంటాం. అలా ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వెరీ ఎర్లీగా జరగచ్చు. అదే కాకుండా కొన్నిసార్లు హార్ట్ రక్తనాళాలే పుట్టుకతో అబ్నార్మల్గా ఉంటాయి. అది దాని ఆల్కాపాస్ అని అట్లాంటున్నప్పుడు, లేదంటే కవసాకి డిసీజ్ అని ఆర్టరీస్కి ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు, 20-25 ఏళ్ల వయసులో వాళ్ళకు కూడా ఏదైతే కొలెస్ట్రాల్ పెరిగిపోయి అథెరోస్క్లెరోసిస్ అంటామో దానివల్లనే హార్ట్ అటాక్స్ సంభవిస్తున్నాయి. అదే కాకుండా స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల, స్మోకింగ్ వల్ల ఈ టెంపరీగా ఆర్టరీస్ కుచించుకుపోయి స్పాజం అంటాం, అలా వచ్చి క్లాట్ అయిపోయి మళ్ళీ తెరుచుకుంటుంది రక్తనాళం. చిన్నపిల్లల్లోది చాలా తక్కువగా చూస్తాం. సర్జరీ అవసరం లేకుండా గుండె జబ్బులను నయం చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య టావర్ అనే కొత్త ప్రక్రియ మనం చేస్తున్నాం. టావర్ అంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్, లేదంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్, టావీ అంటాం. దీన్ని కాలి రక్తనాళాల గుండా 14 ఫ్రెంచ్ క్యాథెటర్ ద్వారా ఎక్కడైతే వాల్వ్ చెడిపోయిందో అది బలూన్తో క్రష్ చేసి అక్కడే కొత్త వాల్వ్ను మనము బయట నుంచి ఇన్ఫ్లేషన్ ద్వారా ఫిక్స్ చేస్తాం. ఇదంతా ప్రొసీజర్ కూడా 1/2 అవర్ to 1 అవర్లో అయిపోతుంది. ఏమాత్రం మత్తు చేయడం ఉండదు. కాకపోతే ఏ రోగికి ఏ రకమైన వాల్వ్ పెట్టాలి, ఏ విధంగా మార్చాలి అనేది ఎకో టెస్టు, దాని తర్వాత సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి దాని తర్వాత హార్ట్ స్టీమ్ ఉండాలి. మనం చేసేటప్పుడు ఒట్టి డాక్టర్ కార్డియాలజిస్టే కాకుండా కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జను, మత్తు డాక్టరు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు అందరం కలిసి ఏ రోగికి ఏది మంచిదని నిర్ధారిస్తాం. ఒకవేళ రోగికి జబ్బు ఎక్కువగా ఉన్నా, లేదంటే ఆపరేషన్లో రిస్క్ ఎక్కువగా ఉన్నా, వయసు 65 ఏళ్ల పైపడ్డా,
లేకుంటే ఇంకా వేరే కారణాల వల్ల సర్జరీకి సూటబుల్ లేకున్నా కూడా మనం ఈ టావర్ ప్రక్రియ ద్వారా చాలామంది చనిపోతున్న రోగులకు మనం పునర్జన్మని ఇవ్వగలుగుతున్నాము. ద బ్యూటీ ఆఫ్ టావర్ ప్రొసీజర్ ఏంటంటే ఇవాళ చేస్తే 6 గంటల్లోనే లేచి కూర్చుంటారు, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు. సో కటింగ్ ఏమాత్రం లేకుండా ఈవెన్ హార్ట్ లోపల ఉన్న కవాటాలకు కూడా మనము పర్క్యూటేనియస్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు అన్నట్టుగా మైట్రల్ వాల్వ్ నారోయింగే కాకుండా లీకేజ్ ఉన్నప్పుడు మనం సర్జరీ చేస్తుంటాం. ఇప్పుడు లీకేజ్ కూడా మైట్రా క్లిప్ విధానం ద్వారా ఆ లీకేజ్ ఏదైతే ఎక్కడైతే జరుగుతుందో దాన్ని 2 పర్క్యూటేనియస్గా అప్రాక్సిమేట్ చేసి లీకేజ్ తగ్గించడానికి కూడా మనం మైట్రా క్లిప్ అని మైట్రల్ వాల్వ్ రిపేర్ ప్రొసీజర్స్ అని పర్క్యూటేనియస్గా వచ్చినాయి. దాటి వల్ల కూడా చాలా మటుకు సర్జరీని మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఏ రోగికి మైట్రా క్లిప్ విధానం సూట్ అవుతుంది అనేది మనము పైనుంచి ఎకో టెస్ట్ చేసి ట్యూబ్ వేసి ఎండోస్కోపీ లాంటి ఎకో టెస్ట్ చేసి మనం నిర్ధారిస్తాం. సో మీరు చూసినట్టయితే మనము స్వాతంత్రం వచ్చినప్పుడు 47 సంవత్సరాల చనిపోయే మనిషి ఈనాడు మనకు ఇండియాలో 69 నుంచి 71 ఏళ్ల వరకు బతుకుతున్నారంటే ఇలాంటి చాలా అడ్వాన్సెస్కు మనం క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చిన మాట వాస్తవం, మంచిదే. కానీ అందరం కూడా మన వంతు ప్రయత్నం చేసి జబ్బులే రాకుండా కాపాడుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. మితంగా ఆల్కహాల్ తీసుకుంటే గుండెకు మంచిదేనా? చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ గుండెకు మంచిది, ఇంకోరు అంటారు వైన్ చాలా మంచిది, ఇంకోరు అంటారు విస్కీ మంచిది, ఇంకోరు అంటారు ఇంకోటి మంచిదని. ఇదంతా కన్ఫ్యూజన్ ఏమిటి? ఆల్కహాల్ మంచిదా కాదా ఇది నిర్ధారించడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు చాలా మంచి రీసెర్చ్ చేపట్టారు. 10 ఏళ్ళు ఫాలోఅప్ చేసి చూశారు. అంటే 10 ఏళ్ళు కంటిన్యూస్గా చూడడం అంటే మాటలు కాదు. కాకపోతే ఈ ఆల్కహాల్ కాంట్రవర్సీకి ఎండ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, బీర్ కానీ, విస్కీ కానీ, వైన్ కానీ, ఎంత అమౌంట్స్లో తీసుకున్నా కానీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం లేదు, ఆన్ ద అదర్ హ్యాండ్ నష్టం కూడా జరగచ్చు అని అధ్యయనంలో తెలిసింది. ఈ లేడీస్లో మధ్య వయసు వాళ్ళకి ఆల్కహాల్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే రిస్క్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతుందని మనకు ఆ అధ్యయనంలో తెలిసింది. వాళ్ళు ఒక స్పెషల్ కాషన్ కింద రిలీజ్ చేశారు. లేడీస్ ఎవరికైతే ఈ ఆల్కహాల్ అలవాటు ఉందో వెంటనే మానాలా, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ మీకు ఎన్నో ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే టచ్ చేయకూడదు అని రికమెండేషన్ వచ్చినాయి. అకేషనల్గా ఎప్పుడో వైన్ తీసుకుంటాను, వీక్లీ ఒకసారి తీసుకుంటాను అని అంటారు. కానీ ఆల్కహాల్కి ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది, ఒకదాంతో ఆగదు. కనుక ఏ అమౌంట్లో కూడా తీసుకోవడం మంచిది కాదు, అది రికమెండెడ్ కాదు. కొందరికి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది పెరుగుతుందని ఓ నానుడు ఉంది, అది కూడా కరెక్ట్ కాదు. మీరు వాల్నట్ అంటారు, అది చాలా హెల్దీ, అది టేస్టీగా ఉండదు. ఏదైతే కొన్ని టేస్టీగా ఉంటాయో చీజు, పిజ్జా, బర్గర్స్, బిర్యానీలు అవన్నీ హెల్దీ కానే కాదు. టీ, కాఫీ, డార్క్ చాక్లెట్ గురించి మీరేమంటారు? ఎక్సెప్షన్ మేబీ సమ్ డార్క్ చాక్లెట్ అండ్ కొన్ని ఫ్రూట్స్ మోతాదులు, అది కాకుండా ఏదైనా కూడా అతిగా తింటే మంచిది కాదు. సో అకేషనలీ 1 or 2 కప్స్ అయితే కాఫీ అయినా టీ అయినా ఓకే. కానీ అదే పనిగా అది మంచిది అనుకొని మాత్రం బ్లాక్ కాఫీని మళ్ళీ టన్నులు తాగితే, లీటర్ తాగితే మళ్ళీ దానివల్ల కూడా చికాకు వచ్చి బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ ఇరిటేషన్స్ పెరుగుతాయి. వ్యాక్సిన్లకు గుండెపోటు మరణాలకు సంబంధం ఉందా? వ్యాక్సిన్ వల్ల కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, వ్యాక్సిన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. అకేషనల్గా వ్యాక్సిన్ తర్వాత ఇన్సిడెంటల్గా 3వ రోజు 4వ రోజు అటాక్ సంభవించి ఉండొచ్చు, కానీ అది డైరెక్ట్గా వ్యాక్సిన్ వల్ల వచ్చినట్టు కాదు. గుండె సమస్యలు రాకుండా మీరు సూచించే పంచసూత్రాలు ఏంటి? ఈ జబ్బులు రాకుండా పంచసూత్రాలని నేను చెప్పదలుచుకున్నాను. బేసికల్గా ఇప్పుడు మనం అందరం కూడా చేయొచ్చు, కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది బిజీ అనుకోను, టైం లేదనుకోను ఇట్లాంటి నియమాలు పాటించరు, అనవసరంగా జబ్బుల బారిన పడుతున్నారు. అలా కాకుండా నేను చెప్పే ఈ పంచసూత్రాలను మీరు పాటించినట్టయితే మీకు మీరు హార్ట్ అటాక్స్, పారాలిసిస్లు ప్రాబ్లం రాకుండా కాపాడుకోవడానికి 1, 2, 5, 10% కాదండి, 81% అవకాశాన్ని భగవంతుడు, నేచర్ మనకి ఇచ్చినారు. అవి ఏంటి అంటే రోజుకు కనీసం 5 నుంచి 8 గంటలు హాయిగా నిద్రించండి. నిద్ర లేకపోయినప్పుడు లోపల అగైన్ మనం చికాగ్గా ఉంటుంది. చాలాసార్లు మీరు చూస్తారు, నిద్ర లేకపోతే నిద్రలో ఏం జరుగుతుందంటే సెల్స్ రిపరేటివ్ ప్రాసెస్ అంతా అయ్యి ఏదైతే వేర్ అండ్ టేర్ డే టు డే ఉంటుందో అదంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. సో హాయిగా నిద్రించండి. అందరూ చేయగలుగుతారు, కానీ అన్ఫార్చునేట్లీ టార్గెట్స్ అనుకొని, స్ట్రెస్ అనుకొని కొందరు చేయలేకపోతున్నారు. ఇలా నిద్ర లేకపోతే చాలా జబ్బులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది,
ఇప్పుడు మనం అది తినద్దు ఇది తినద్దు అని ఎక్కువ ప్రికాషన్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టలేము, కానీ ఏదైనా కూడా మోతాదులో తినాలి. అతి సర్వత్ర వర్జేత్ అన్నట్టు సాంస్క్రిట్ సేయింగ్ ఉన్నట్టు టన్నులు కొద్ది ఆలివ్ ఆయిల్ తిన్నా మళ్ళీ బాగా మంచిగా ఉండదు. సో మినిమల్ క్వాంటిటీస్లో ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ ఏదైనా అతిగా చేయకూడదు. మీరు వెజిటేరియన్ డైట్ మంచిది, ఇంకా సలాడ్స్, వెజిటేబుల్స్, వాల్నట్స్ ఇట్లాంటివి కొంచెం మంచివి, ఫ్రూట్స్ అవి మంచివే, కానీ ఎక్కువ స్వీట్స్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం మంచిది కాదు. నాన్ వెజిటేరియన్ డైట్ ఇన్ జనరల్ అవాయిడ్ చేయాలా. వెజిటేరియన్ డైట్ మంచిది. నాన్ వెజ్ తినే వాళ్ళకు ఫిష్ అది పర్వాలేదు. ఇది డైట్లో. మూడోది మనిషి అంటే చలనము, లైఫ్ అంటే చలనము, యాక్టివిటీ. మనము రోజుకి ప్రతి భాగాన్ని కదిలించుకొని మీరు ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటే, వాకింగ్ గుడ్ ఎక్సర్సైజే, వాకింగ్ లేకపోతే స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. కానీ కనీసము రోజుకి ఒక 3-4 కిలోమీటర్స్ అన్న నడిచి, అట్లా వారంలో మీకు గాడ్ కైండ్ ఎనఫ్ 2 రోజులు ఆఫ్ తీసుకున్నా కనీసం 5 రోజులన్నా మీరు చేయగలిగితే ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వీళ్ళంతా నడవలేని వాళ్ళకి కనీసం మీరు కూర్చొని యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేసినా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఎక్సర్సైజ్ గురించి. నాలుగవది ఏంటంటే, నేను స్ట్రెస్ తీసుకోవద్దని నెగటివ్గా చెప్పదలుచుకోలేదు. హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, వీలైతే ఇతరులకు సహాయం చేయండి. కానీ హ్యాపీగా ఉండడం అంటే స్మోకింగ్ చేసో, డ్రింకింగ్ చేసో అట్లాంటి హ్యాబిట్స్లో పెట్టుకుంటే మళ్ళీ మీరు ఖర్చు అయిపోతారు. అలా కాకుండా మనము రోజు సంతోషంగా ఉంటూ స్ట్రెస్ లోని కాకుండా ఉంటే జబ్బు సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. హ్యాపీ హార్ట్ ఈజ్ ఎ హెల్తీ హార్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అదే కాకుండా లాస్ట్ది ముఖ్యమైనది ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మీకు డయాబెటీసో, బ్లడ్ ప్రెషరో, కొలెస్ట్రాలో ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ దాని రిస్క్ను మరీ తగ్గించుకోవచ్చు. సో ఈ అన్ని 5 నియమాలు మీరు పాటించినట్టయితే మీరు హార్ట్ అటాక్ రాకుండా 81% తగ్గించుకోవచ్చు. సో ఈ పంచసూత్రాలన్నీ పాటిస్తూ మీరందరూ కూడా మీకోసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని డైట్లో నియమాలు పాటించుకుంటూ స్ట్రెస్ లేకుండా హాయిగా గడుపుతూ మీ అందరి ఆరోగ్యాలు కాపాడుకుంటారని ఆశిస్తూ, నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్. థ్యాంక్ యూ.